రామ్టాక్కి తిరిగి స్వాగతం. వందే మాతర గీతం వివాదంగా మారింది. స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చినటువంటి వందే మాతర గీతం ఈరోజు దాన్ని ఇంత వివాదాల్లోకి చిక్కుకోవలసినటువంటి అవసరం ఉందా? బ్రిటిష్ వాళ్ళు లాఠీలతోటి కొడుతూ ఉంటే వందే మాతరం అని నినదించారు స్వాతంత్ర వీరులు. అటువంటి వందే మాతరం ఈరోజు దాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు మేము పాడమని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో మళ్ళా మరి కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో అట్టర్ కన్ఫ్యూషను. అసలు ఏంటి వందే మాతరం తోటి అసలు ఏం జరిగింది? అసలు 1947 స్వాతంత్రం తర్వాత 50లోనే జాతీయ గీతంగా వందే మాతరం ఉండాల్సిన దానికి ఒక విధంగా అన్యాయం జరిగింది. ఎందుకని చెప్తాను మీకు. ఇప్పుడే చెప్పాను కదా, స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతం అని చెప్పి ఒక్కనాడు అందరూ పాడేవాళ్ళు. రవీంద్రనాథ్ ఠాగూర్ పాడాడు కాంగ్రెస్ సెషన్లో. ఎవరు పాడిన వాళ్ళు ఎవరు? ముస్లిం అధ్యక్షులుగా ఉన్నప్పుడు అందరూ పాడిన వాళ్ళే. ఇది ఒక స్వాతంత్రోద్యమంలో వందే మాతర నినాదం అనేది ఒక పెద్ద ఏమంటారు దాన్ని అంటే ఒక స్ఫూర్తిగానే పనిచేసింది. స్వాతంత్రోద్యమంలో ఇటువంటి ఎన్నో తీసుకున్నారు. బాలగంగాధర్ తిలక్ గణేష్ నిమజ్జనాన్ని దానికి వాడుకున్నాడు జాతీయోద్యమాని కోసం. ఈ వందే మాతరం అనేది భరత మాతకి మీరు నమస్సులు. వందే మాతరం అంటే వాళ్ళు అంటున్నాం కదా, అందరం భరత్ మాతాకి జై అని అందరూ మాట్లాడుతున్నారే, అదే కదా. అది రెండు తేడా ఏం లేదు వందే మాతరం అంటే. కానీ అదేదో మత ఛాందస వైపు, మతం వైపు ఎందుకు మళ్ళిందో ఎవరికి తెలియదు. అందరూ పాడినటువంటి గీతం 1937లో కేవలం 2 స్టాంజాలే పాడాలని నిర్ణయించుకున్నారు. అంతకుముందు పాడినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా 2 స్టాంజాలు ఉండాలనే సలహానే ఇచ్చాడు. ఎందుకంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అప్పటికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నాడు. ఆయన కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా అడిగాడు. అంటే కారణాలు అనేకం. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ గీతం తప్పని కాదు. అప్పటికి ఈ మత ఛాందసవాదులు ముస్లిం లీగు బ్యానర్ తోటి రెచ్చగొడతా ఉన్నారు మతాలని. దీన్ని అప్పటికే పాకిస్తాన్ అనేది దేశం విడిపోవాలనేటువంటిది కూడా రంగంలోకి తీసుకొచ్చారు. 1940లో ఫార్మల్గా రెజల్యూషన్ పాస్ చేసిన ముస్లిం లీగు 1937కే వాళ్ళు దాన్ని బాగా వాళ్ళ ముస్లిమ్స్లో రెచ్చగొడతా ఉన్నారు. దానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. సో ఆ పరిస్థితిని నివారించటం కోసం అని చెప్పి ఓకే 2 స్టాంజాలు అయితే దేశం మొక్కలు కాదేమో అనేటువంటి భావనతోటి పెద్దలందరూ కలిసి 2 స్టాంజాలకి అంగీకరించారు. జరిగింది ఇది. సింపుల్ పాయింట్ ఇది. ఎందుకు దీనికోసం తగాదలాడుకోవటం? అందరికీ ఇంకా వాళ్ళు మాట్లాడటానికి ఏం లేదు కదా. అటువంటప్పుడు సపరేట్ దేశం అనే వాదన పోతుందని అనుకున్నారు వాళ్ళు. కానీ జరిగింది ఏంటండి? వీళ్ళ ఉదారత వాళ్ళ విభజన తత్వాన్ని ఆపలేదు. వాళ్ళు దీన్ని ఒక సాగ్గా చూపించారు తప్పితే ఇది మీరు దాన్ని సెటరేట్ చేసాం అనుకున్నారు. ఏది 2 స్టాంజాస్ కుదించి. జరిగింది ఏంటి? అయినా వాళ్ళు 1940లో పాకిస్తాన్ కోసం రెజల్యూషన్ పాస్ చేశారు. 47లో దేశాన్ని మొక్కలు చేశారు. జరిగింది ఇది. సో ఇవాళ దాంతో 1937 దానికి రిలవెన్స్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే దేశం మొక్కలు కాకూడదు అనేది వాళ్ళ తపన ఆ రోజుకి. సరే, వాళ్ళ 1947 తర్వాత మళ్ళా చర్చకు వచ్చింది. ఏది జాతీయ గీతంగా ఉండాలి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వచ్చేటప్పటికి. అప్పుడు నెహ్రూ ఏంటంటే దీని మీద జనగణమన అయితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా దాన్ని పాడటానికి మిలిటరీ ట్యూన్కి అనుగుణంగా
బ్యాండ్ దీనికి అనుగుణంగా ఆ ఆ పా ఆ పాట ఎక్కువగా ఉంటుంది అనేటువంటి భావనతోటి జనగణమన సజెస్ట్ చేశాడు. కదా నా పర్సనల్ ఒపీనియన్ దాన్ని ప్రధానమైన తీసుకొని ఉండాల్సింది కాదు. ఇంటర్నేషనల్గా అది సూటబుల్ అవుతుందా, ఫిట్ అవుతుందా లేదా ఇవి కాదు కదా. స్వాతంత్రానికి స్ఫూర్తినిచ్చిన వందే మాతరాన్ని కనీసం 2 స్టాంజాలైనా ఆరో జాతీయ గీతంగా చేసి ఉండాల్సింది. జనగణమనని నేనేం తక్కువ చేయట్లేదు. జనగణమన ఖచ్చితంగా గొప్ప గీతం. కాకపోతే చారిత్రక వారసత్వం వందే మాతరానికి ఉంది. ఏది స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించినటువంటి ఒక నిప్పు కణిక అది. దాన్ని చేసుంటే అది మనకి ఆ స్వాతంత్రోద్యమం గుర్తుకొస్తూ ఉంటుంది ఇప్పుడు వందే మాత్రం. సరే అయిపోయింది, అది అయిపోయింది. 1950లో వందే మాతరానికి అన్యాయం జరిగింది. అంటే ఏంటి? 6 స్టాంజాలతోటి అందరూ పాడినటువంటి వందే మాతరం ముస్లింలతో సహా 1937లో దాన్ని 2 స్టాంజాలకు కుదించడం జరిగింది. తర్వాత 1950కి వచ్చేటప్పటికి నేషనల్ యాంథమ్ బదులు నేషనల్ సాంగ్గా వచ్చింది. కానీ అన్ని ఫంక్షన్స్లో నేషనల్ యాంథమే పాడతారు. ఇది ఒక విధంగా వందే మాతర గీతానికి జరిగిన అన్యాయంగా నాకు అనిపిస్తూ ఉంది. సరే అది ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు దాన్ని తిరిగి మళ్ళా రంగంలోకి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇలా వందే అంటే ఈ లోపల ఏంటో కొంతమంది అసలు ఆ 2 స్టాంజాస్ కూడా పాడాలని భీష్మించుకున్నారు. ఓవైసీ లాంటి వాళ్ళు అసలు కాంగ్రెస్లో కూడా ఉన్నారు అట్లా మాట్లాడేవాళ్ళు. మా రిలీజియస్ దీనికి భిన్నం ఇది, వందే మాత్రం పాడం, మేము భారత మాతాకి వందనం చెప్పటం ఏంటి? అసలు ఇదేం ఇంత ఈ అంతకుముందు 1937కు ముందు ముస్లిం నాయకులందరూ కూడా పాడారండి. మన మాతృభూమిని పొగుడుకోవటానికి, మాతృభూమిని స్మరించుకోవటానికి మతం అడ్డు రావాలా? మీరు 6 స్టాంజాలకు అబ్జెక్షన్ కాదు, 2 స్టాంజాలకు కూడా ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? సరే దీన్ని వాళ్ళ తిరిగి ఆ పునర్వైభవం తీసుకురావాలని చెప్పి మోడీ ప్రభుత్వం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్ణయించుకుంది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏమైపోయిందంటే ఇప్పుడు మొత్తం 6 స్టాంజాలు పాడటం అనేసరికి కొంతమందికి దుర్గా, లక్ష్మి, సరస్వతి పేర్లు ఉండటం అనేది కంటకింపుగా ఉంది. సరే వాళ్ళది యాక్చువల్గా తన ఉద్దేశం కూడా బంకిం చంద్ర చటర్జీ దాన్ని శౌర్యానికి ప్రతీకగా దుర్గని ప్రతిబింబించారు. భారతీయ నాగరికతలో భాగంగా చేశాడు దాన్ని. అయినా ఇన్ని మచ్ వాటర్ హ్యాస్ ఫ్లో. అందువల్ల ఇవాళ తిరిగి దాన్ని ఇప్పుడు నా పాయింట్లో ఒకటి మీరు చట్టం చేసినప్పుడు ప్రతి వాళ్ళు గౌరవించేటట్టు ఉండాలి ఆ చట్టాన్ని. అప్పుడే దానికి సార్థకత వస్తుంది. సో ఇవాళ తప్పు ఒప్పో 2 స్టాంజాలని అందరూ ఆమోదించే పరిస్థితి వచ్చినప్పుడు దానికోసం వివాదంలోకి వెళ్లకుండా ఉండాల్సిందని నాకు అనిపిస్తూ ఉంది. సరే ఈయన కాంగ్రెస్ అయితే అది దయనీయం అంటావా, గర్హనీయం అంటావా అర్థం కావట్లేదు కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఏమో కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో ఆ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, అటర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. 2 స్టాంజాస్ చదవాలా, 6 స్టాంజాస్ చదవాలా అని స్టేజీ మీద జరుగుతున్నటువంటి తంతంతే మనకు కనపడతానే ఉంది. రెండవ అసలు కేరళ ప్రభుత్వం ముస్లిం లీగు, జమాత్ ఇస్లామీ, ఛాందస ముస్లిం సంస్థ జమాయత్ ఇస్లామీ ఒత్తిడికి తలొగ్గి జనగణమన ఒక్కటే మేము పాడతాం, వందే మాతర గీతం ఈవెన్ 2 స్టాంజాస్ కూడా పాడం. ఏమంటారు దీన్ని? ఎక్కడి కాంగ్రెస్ అసలు వందే మాతరాన్ని కాంగ్రెస్ ఒక ఆయుధంగా మలుచుకుంటే ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో వందే మాతరాన్ని పాడమని చెప్పి భీష్మించుకున్నారు. ఇంతకన్నా గర్హనీయమైన చర్య ఇంకోటి ఉంటుందా? ఏది ఏమైనా నాకు ఇది ఏమనిపిస్తుందంటే జాతీయ గీతానికి వివాదం రాకూడదండి. ప్రతి ఒక్కరూ నినదించాల్సినటువంటిది. స్వాతంత్రం కోసం ఎలా నినదించారో భరత మాత కోసం
అలానే అందరం కూడా తల వంచి నమస్కారం చేయాల్సినటువంటి జాతీయ గీతాన్ని మనం అవమానించుకోవటం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదుగాక కరెక్ట్ కాదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.